ఈరోజు సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర, ఆయన చేసిన ఉద్యమాలు, పేద పీడిత అణగారిన వర్గాల కోసం చేసినటువంటి పోరాటం స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను తయారు చేసి రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఈడ వివిధ గ్రామాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, మండలాల నుంచి వచ్చినటువంటి మా గౌడ సోదర సోదరులకు స్వాగతం పలుకుతూ, ఈరోజు ఆనాడు ఎవరైతే పీడించబడ్డారో, ఏ విధంగా కళ్ళు గీసే వృత్తితోనే నేను బతకలేనమ్మా అని వాళ్ళ తల్లితోని మాట్లాడి, అమ్మ నేను గీతని కాదమ్మా ఖడ్గం బట్టి రాజ్యాన్ని వెళ్తానమ్మా అని చెప్పి చిన్నప్పుడే స్ఫూర్తి నింపుకొని తల్లికి చెప్పి ఒక 7 కులాలను కలుపుకొని ఉద్యమం చేపట్టి తెలంగాణ మన ఏ విధంగా తెలంగాణ సాయుధ పోరాటం కంటే ముందే దాదాపు 350-400 సంవత్సరాల క్రితమే ఎలాంటి పవర్ లేని, ఎలాంటి చీకటి రాజ్యంలో మొఘలాయులకు వ్యతిరేకంగా దాడించి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం, అన్ని అంచబడ్డ వర్గాల కోసం, పేదల కోసము, అంచబడ్డ వర్గాల కోసం పోరాటం చేసి రాజ్యాధికారమే లక్ష్యంగా గోల్కొండ కోటను వెళ్ళినటువంటి మన సర్వాయి పాపన్న చరిత్రను ఈరోజు అన్ని కులాల వాడు సర్వాయి పాపన్న గౌడ్ ఒక గౌడ కులానికే కాదు, అన్ని వర్గాలకు, బీసీల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు, పేదరికంలో ప్రతి ఒక్క కులంలో అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమం చేసి రాజ్యాధికారము, స్వతంత్ర పోరాటం స్ఫూర్తి ఆనాడే 350 సంవత్సరాల క్రితమే ఇది స్టార్ట్ అయినటువంటి ఉద్యమము. అతని ఆనాడు పాలకులు కక్షగట్టి అతని మొండాన్ని వేరు చేసి గోల్కొండ కోటకి పెట్టినంటే ఆయన వివక్ష, ఆయన మీద ఉన్నటువంటి కక్ష ఆనాడే ఆ ప్రజల్లో ఉన్నటువంటి నిరక్షరత లేని టైంలో, పవర్ లేని టైంలో, ఎలాంటి ప్రచార సాధ్యమాలు లేని టైంలోనే పోరాటం చేసి అన్ని వర్గాలకు ఆదర్శవంతంగా ఇచ్చిన సర్వాయి పాపన్న గౌడ్కు నివాళులు అర్పిస్తూ జై సర్దార్ పాపన్న గౌడ్, జై సర్దార్ సర్వాయి పాపన్న గారి జీవిత చరిత్రను ఈరోజు ఏఐ టెక్నిక్తో గౌరవ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్ గారు నిర్మించిన చిత్రము ఈరోజు సిద్దిపేట పట్టణంలో వెంకటేష్ కళామందిర్ నందు ప్రదర్శింపబడుతుంది. కావున సిద్దిపేట జిల్లా నుండి యావత్ గౌడ సంఘం బిడ్డలందరూ విచ్చేసి ఈ యొక్క సినిమాను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఆయన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి అప్పటి మొఘల్ చక్రవర్తి చేస్తున్నటువంటి దురాక్రమాలను మరియు వారు చేస్తున్నటువంటి అరాచకాలను ఎదిరించి పోరాడి ఆయన ఒక సైన్యాన్ని, ఒక సామాజిక వర్గాన్ని ఒక సైన్యంగా తయారు చేసుకొని 12,000 మంది సైన్యంతో అప్పటి మొఘల్ చక్రవర్తులను కానీ భూస్వాములను కానీ ఎదిరించి రాజ్యాధికారం సాధించి గోల్కొండ కిలాపై చక్రవర్తిగా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ భూపెత్తున్నారులు ఆయనపై పగబట్టి మొఘల్ చక్రవర్తులతో మమేకమై ఆయనను హతమార్చి ఆయన ముండాన్ని గోల్కొండ కిలాపై వేలాడదేమి దురదృష్టకరం. అయినా కూడా ఆయన బాటలోనే మనమందరము నడుచుకొని మన గౌడ సమాజం కావచ్చు, ఇంకా సామాజిక వర్గం అందరము మన హక్కులను మనం సాధించుకునే విధంగా ముందుకెళ్దామని కోరుతూ ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న 376 జన్మదినాలు పురస్కరించుకొని ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర మీద ఒక సినిమా తీయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఈరోజే విడుదల అవుతుంది. కాబట్టి గౌడ సోదరులు వివిధ గ్రామాల నుంచి విచ్చేస్తున్నారు. నిజంగా ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న జాగీర్దారులు, భూస్వాములు వాళ్ళు చేస్తున్న అరాచకాలను, తల్లి సంరక్షణలో పెరిగిన ఆ వ్యక్తి భూస్వాములు, జాగీర్దారులు చేస్తున్న అరాచకాలను చూసి బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు అంటే బహుజన కులాలు, బడుగు బలైన వర్గాల కులాలను ఆనాడు వెంబడేసుకొని గెరిల్లా యుద్ధం చేసి ఎన్నో కోటలు జయించి ఆఖరికి గోల్కొండ కూడా జయించడం జరిగింది. బడుగు బలైన వర్గాల కోసం పోరాటం చేసేది. కాబట్టి అదే స్ఫూర్తితో ఈరోజు సినిమా కూడా తీయడం జరిగింది. మనం కేవలం గౌడ్లే కాదు, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు, అన్ని కులాలు కూడా ఏకమై ఈరోజు మన యొక్క హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై గౌడ, జై సర్వాయి పాపన్న ఆశయాలను, జై గౌడ, జై గౌడ.
సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను జై గౌడ్ జై గౌడ్ గౌడుల ఐక్యత గౌడుల ఐక్యత గౌడుల ఐక్యత చాలా బాగుంది. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా అందరికి కూడా రేపు భావితరాలకు కూడా పిల్లలకు కూడా అర్థం కావాలని చెప్పి సర్దార్ సర్వాయి పాపన్న గారి చరిత్రను అందరూ తెలుసుకోవాలని చెప్పి కోరుతూ ఈ సినిమాను అందరూ చూడాలని చెప్పి పేరు అందరికీ కోరుతున్న గౌడ బిడ్డలందరినీ. చెప్పండి సార్, ఎట్లా ఉంది సినిమా? సినిమా చాలా బాగుంది. ఇది అందరికీ పోరాట యోధులలో మరి ఒక యోధుడుగా మరి గౌడ సంఘంలో నిలిచాడు. దానికి చాలా ఈ రుజువు చేస్తూ ఉంది. మరి ఆనాడు 1600 సంవత్సరంలో మరి అందరి కొరకు పోరాడి మరి ఈ విధంగా మా అందరికీ తెలిసిన ఆరాధ్య నాయకుడిగా మాకు ఇప్పుడు వెలుగులోకి వచ్చినందుకు మేము గౌడ సంఘం తరపున అందరం చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. సార్ చెప్పండి, సినిమా ఎలా ఉంది? సినిమా బాగుంటుంది. పెట్టుకోన్నా పట్టుకోండి. ఈ పాపన్న గౌడ్ గారి చరిత్రను ఏఐ రూపకంగా నిజంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆయన ఒక జీవిత చరిత్ర ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందరికీ వారికి న్యాయం జరగాలని, వారికి జరుగుతున్న అన్యాయాలు, మొఘల్ చక్రవర్తులపై, జమీందారులపై దాడి చేసి వారు చేసిన సాహసోపేతమైన ఈ యొక్క ఇతివృత్తం చాలా బాగా చిత్రీకరించారు డైరెక్టర్ వెంకటేష్ గౌడ్ గారికి. నిజంగా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర గురించి సినిమా బాగానే తీశారు. డైరెక్టర్ వెంకటేష్ గౌడ్ గారు బాగా తీశారని ఇక్కడ వచ్చిన మన గౌడ ముద్దు బిడ్డలందరూ తెలియజేయడం జరిగింది. బహుజనుల కోసము, బడుగు బలహీన వర్గాల కోసం ఇక్కడ ఈ సర్వాయి పాపన్న పోరాటం ఏ విధంగా చేశారన్న ఉద్దేశంలో ఇలా బాగానే చూపించారు. కాకపోతే ఇంకా కాకుండా ఇంకా వేరేగా తీస్తే బాగుండేమో అని మేము ఆలోచిస్తున్నాం. ఇంకా మంచిగా తీయాలి. ఇంకా ముందు గౌడ కాక ఈ మన బహుజన కులాలకు కూడా ఇదంతా అర్థమయ్యే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. జై గౌడ. జై గౌడ. జై గౌడన్న, జై గౌడన్న. ఒక యూనివర్సిటీ నుండి వెంకటేశం గౌడ్ గారు తన రీసెర్చ్ 3 సంవత్సరాల రీసెర్చ్ ప్రాజెక్ట్ని ఒక గౌడ కులస్తులైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న పైన తీయడం చాలా సంతోషం. సర్వాయి పాపన్న గురించి చాలామంది చొరబాటుదారులుగా అనుకున్నారనేటువంటి విషయాన్ని ఖండించి ఆయన తన థీసిస్లో ఆయన చేసిన మంచి విషయాలను బయటకు వెలికితీసి దీనిని బయట సమాజానికి అందించడానికి ఎంతగానో కృషి చేసి దీన్ని ఒక ప్రాజెక్ట్ వరకు కాకుండా సినిమా రూపకంగా తీసి, ఎందుకంటే ఆయన ఇందులో అదే విషయం చెప్తున్నాడు, ఎన్నో బుక్స్ బయటకు వస్తున్నాయి, ఎంతోమంది పిహెచ్డి తీసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు, కానీ అవన్నీ పుస్తకాలను చదివేంత ఓపిక ఈ రోజులలో లేదు. కాబట్టి అలాంటి పుస్తకాన్ని నేను గ్రంథాలయానికి, లైబ్రరీకి సమర్పించకుండా ఒక సినిమా రూపకంగా తీసినట్లయితే అది ప్రతి మనిషిలో మదిలో ఉండిపోతుంది. ఎందుకంటే చదివింది గుర్తుండకపోవచ్చు, కానీ చూసింది ఖచ్చితంగా గుర్తుంటుంది. దాన్ని అందరి హృదయాలలో ఉండిపోతుంది అనేటువంటి కాన్సెప్ట్తో ఆయన తన ప్రాజెక్టు, తన విద్య అంతా కూడా సర్దార్ సర్వాయి పాపన్నకు అంకితం ఇస్తూ ఆయన ఈ సినిమాను చిత్రీకరించడం జరిగింది. థ్యాంక్ యూ వెంకటేశం గౌడ్ గారికి చాలా ధన్యవాదాలు. అందులో ఉన్నటువంటి సన్నివేశాలను చూసినట్లయితే బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని ముందుకెళ్ళి మనకున్నటువంటి మన పన్నుల్ని ఢిల్లీ సుల్తాన్లకు అర్పించకుండా మన కష్టాన్ని, మన చెమటను ఇక్కడే మన సమాజానికి, తెలంగాణ సమాజానికి అందించిండు. అక్కడ ఉన్నటువంటి మన ఆస్తిని మన పేద ప్రజలకి పంచిండు అనేటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. మన పన్నుల్ని ఢిల్లీకి పంపడం కాకుండా ఇక్కడే అందించడం చాలా బాగుంది.
ఈ సర్దార్ సర్వాయి పాపన్న సినిమా చూసిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఒకటే, తను బహుజన నాయకుడిగా చరిత్ర సృష్టించడం జరిగింది. దీని డైరెక్టర్ వచ్చేసి వెంకటేష్ గౌడ్ గారు చాలా అద్భుతంగా తీయడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో వస్తుంటాయి, కాకపోతే ఏంటంటే అందులో అరుదైన చిత్రం ఇది. ఎందుకంటే ఇది అన్ని కులాలను కలుపుకొని ఒక యోధుడి కథ ఇది. అలాగే గోల్కొండ కోటను ఏలిన మహనీయుడు మన బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర. తను అణగారిన కులాలకు కాకుండా మన అందరి తరపున కూడా వాళ్ళకు ఢిల్లీకి రాజరికం కాకుండా హుస్నాబాద్కు వచ్చి తన జీవిత చరిత్రను పునస్కరించుకొని ఎన్నో విజయాలను మన తెలంగాణ ప్రజల కోసం అంకితం చేయడం జరిగింది ఈ సినిమాను చాలామంది చూసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ డైరెక్టర్ గారికి కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటుంటాను. ఎందుకంటే గౌడజాతి అందరి తరపున మన ఖ్యాతిని పెంచడానికి నిర్మించడం జరిగింది కాబట్టి తనకు కొన్ని కోటి వందనాలు డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారములు. జై గౌడ, జై గౌడ. మరి ఈరోజు తెర వెనుక ఇన్ని రోజులు హీరోగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తెర పైన చూపించి తెర ముందు హీరోగా చూపించిన సినిమానే మన సర్దార్ సర్వాయి పాపన్న. మరి చాలా బాగుంది సినిమా. టెక్నికల్గా కానీ అన్ని రకాలుగా చాలా మంచి సినిమాను అవుట్పుట్ తీసుకోవడం జరిగింది. దానికి ఈ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే జనరల్గా మన తెలంగాణ నుంచి ఎవరున్నారని చూస్తే చాలా తక్కువ మంది కనబడతారు. తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, స్వాతంత్ర సమరయోధం కావచ్చు, దేనికైనా చూస్తే చాలా తక్కువ మంది కనబడతారు. అందులో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఇది చిత్రరూపకంగా మనకు చూపించినటువంటి ఈ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.